టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ నుండి బంగ్లాదేశ్కు ఉద్వాసన తప్పలేదు. భద్రత కారణమనే సాకుతో భారత్లో తమ మ్యాచ్లు ఆడలేమంటూ పంతం పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. ఈ మెగా టోర్నీ నుండి బంగ్లాదేశ్ను తప్పించి ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్కు చేర్చింది. ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు టీ20 ప్రపంచ కప్ కొనసాగనుంది. ఇందుకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈసారి టోర్నీలో 20 జట్లు పాల్గొంటుండగా గ్రూప్ సిలో ఉన్న బంగ్లాదేశ్కు బదులు ఆ స్థానంలో స్కాట్లాండ్ వచ్చి చేరింది. భద్రతా కారణాల రీత్యా భారత్లో వరల్డ్ కప్ ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం వారి పాలిటే శాపం కానుంది. ఇకపై పాకిస్తాన్ బోర్డుతో వ్యవహరించినట్లే బంగ్లా బోర్డుతోనూ బీసీసీఐ అంటి ముట్టనట్లుగా ఉండనుంది. ఇకపై మునుపుటిలా భారత జట్టు ఆ దేశంతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడకపోవచ్చంటున్నారు విశ్లేషకులు. భారత్ టీ20 వరల్డ్ కప్ను బాయ్కాట్ చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోనుంది. అత్యంత సంపన్నమైన బీసీసీఐకి ఎదురు తిరగడమే కాకుండా ఐసీసీ అభ్యర్థనను పెడచెవిన పెట్టడంతో రానున్న రోజుల్లో బీసీబీ భారీ నష్టాలను చవిచూడనుంది. ఐసీసీ నుండి ఏటా లభించే 240 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అంతేకాకుండా స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు కూడా బంగ్లా బోర్డు ముఖం చూడకపోవచ్చు అంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు.